అంటే యుద్ధంలో భాగం మినహాయించి మీ వ్యక్తిగత కారణాలు లేవు కాబట్టి మీరు ఆ విధంగా ప్రవర్తించారు. కానీ మీ వరకు పోలీసులు గాయపడితే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి పంపించారని మీరు చెప్తున్నారు. కానీ తర్వాత కాలంలో చనిపోయిన పోలీసులని తీసుకెళ్ళడానికి వెళ్ళిన వాళ్ళ మీద కూడా అంబుష్ చేయడం, చనిపోయిన పోలీస్ కడుపులో బాంబులు పెట్టి వాళ్ళని చంపడానికి కూడా ప్రయత్నించిన ఘటనలు మనకు చాలా ఎదురయ్యాయి. అంటే మీ తర్వాత తరంలో దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నేను చెప్తున్నది ఏదైతుందో ఇది నా వ్యక్తిగత సంబంధించిన విషయమే కాదు, అది పార్టీ విధానమే. అది సరెండర్ అయిన వాళ్ళను సరెండర్ చేయించుకోవాలి, గాయపడ్డప్పుడు మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది, తర్వాత నిరాయుధులను చంపొద్దు అనేది ఏదైతుందో పార్టీ విధానం. అది పార్టీ విధానాన్ని నేను కరెక్ట్గా అనుసరించిన. అయితే మీరు అనేది ఏదైతుందో కొన్ని ఘటనల లోపల కొంతమంది వ్యక్తులు, పార్టీ లోపల ఉన్న వ్యక్తులు సరిగ్గా పార్టీ విధానం అర్థం చేసుకోకుండా వాళ్ళు కొన్ని మిస్టేక్స్ చేసినవి ఉన్నాయి. అవి కరెక్ట్ కాదని చెప్పి కూడా ఏంటంటే పార్టీ సమీక్షించింది, విమర్శించింది. అనకాపల్లిలో జరిగిన ఒక ఇష్యూలో తీసుకుంటే అనకాపల్లి ఆర్ఎస్ఐ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ని చనిపోయిన తర్వాత అతని కడుపులో కూడా బాంబులు పెట్టి అతని కోసం వేటాడించి పోలీసులు వస్తారు వాళ్ళని పట్టుకోవాలని చేయడం అనేది అంటే పార్టీ సిద్ధాంతం కాదని మీరు చెప్తున్నారు. మరి ఇటువంటి ఘటనలు చేయడం వల్ల ప్రజల్లోకి ఎటువంటి మెసేజ్ పోద్ది అనుకుంటున్నారు? ప్రజలకు పోయేది రాంగ్ మెసేజ్ చెప్పిపోతుంది. అది కరెక్ట్ కాదు. అది కాదు కాబట్టి ఏంటంటే పార్టీ సమీక్షించి విమర్శించింది, సరిదిద్దడానికి ప్రయత్నం చేసింది. అది అటువంటి వ్యక్తుల మీద ఎలాంటి చర్య తీసుకుంటుంది పార్టీ? మేము చర్య తీసుకోవడం అంటే ఇప్పుడు అక్కడ అంటే ఆ తప్పు తీవ్రతను బట్టి కొంతమందిని సస్పెండ్ చేస్తాం లేదా హెచ్చరిస్తాం. అంటే వివిధ అంటే వాటి తప్పు తీవ్రతను బట్టి కూడా ఏంటంటే ఆ చర్యలు శిక్ష ఉంటుంది. సార్, మీరు చెప్పిన ఫస్ట్ ఇన్సిడెంట్లో పోలీసులు ఎదురవడం, వాళ్ళతో మీకున్న మానవతా సంబంధాలను చూపించుకొని పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా మీరు వెళ్ళారు. తర్వాత ఏటూరు నాగారం బస్ బ్లాస్ట్ విషయంలో అసలు ఏం జరిగింది? బస్ బ్లాస్ట్ అంటే ఎక్కడ? ఏటూరు నాగారం పోలీస్ క్యాంప్ అయినా జరిగింది, ఒక బ్లాస్టింగ్ జరిగింది. చిన్నబోయినపల్లి దగ్గర అది బ్లాస్టింగ్ కాగానే ఫైరింగ్ జరిగింది. అది చిన్నబోయిన ఫైరింగ్ అయితేనో అది వేరే ఎన్కౌంటర్లకు నిరసనగా 86 లోపట ఆ రోజు బస్సులు బంద్ చేయడం అనేది జరిగింది. అది అట్నే బస్సులు కాల్చివేయడం కూడా జరిగిన సందర్భం ఉంది. ఆ సందర్భంగా ఏపీఎస్పీకి సంబంధించిన ఒక వెహికల్ వస్తున్న సందర్భంగా ఫైరింగ్ జరిగింది. అది ఆ ఫైరింగ్ లోపల మాకు సంబంధించిన కామ్రేడ్సే గాయపడ్డరు. ఒకతను చనిపోయిండు, రాజు అని చెప్పి ఒకతను చనిపోయిండు. పోలీసులకు అక్కడ గాయాలేం కాలే, ఫైరింగ్ జరిగింది, మేము రిట్రీట్ అయినాం. ఇదొక సంఘటన. ఏటూరు నాగారం పోలీస్ క్యాంప్ పైన బస్ తీసుకుపోయి అక్కడ బ్లాస్టింగ్ చేసింది వేరేది. అది నేను లేను, అక్కడ లేను. నాకు అంటే ఏటూరు నాగారం పరిసర ప్రాంతాల్లో ఒక బస్సులో పోలీసులు పైన కూర్చుంటే పొరపాటున వాళ్ళు పైన పాసింజర్లు ఉంటే వాళ్ళు పోలీసులు అనుకొని బ్లాస్ట్ చేయడం అనే ఘటన జరిగింది. ఏటనారు ఏరియాలో కూడా ఒకటి జరిగింది. అది జరిగిన సందర్భంగా ప్రజలు చనిపోయారు, గాయపడ్డరు. అక్కడ ఆ తర్వాత ఏంటంటే అక్కడ ఎవరైతే దాన్ని ఆ యాక్షన్కు నాయకత్వం వహించిండో కమాండరు, ఆ కమాండర్ పైన మేము చర్య తీసుకున్నాం. ఆయన జిల్లా కమిటీ మెంబర్ అయితే జిల్లా కమిటీ మెంబర్ నుంచి మేము తొలగించినాం, ఎస్ సెక్రటరీ నుంచి కూడా తొలగించినాం మేము ఆ రోజు. అంటే ఆ రోజు ప్రజలు ఏ ప్రజల కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళే మీ చేతులు చనిపోవడంతో పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది అనుకుంటారు ఆ విషయాన్ని? పార్టీ ఎప్పుడైనా సీరియస్గానే తీసుకుంటుంది. పార్టీ సీరియస్గా లేకుంటే ఎప్పుడు లేదు. మొదటి నుంచి కూడా పార్టీ కరెక్టే చెప్తుంది. కానీ అంటే అక్కడ అంటే చంపే యాక్షన్ చేసే వ్యక్తి ప్రతి సందర్భంలో కూడా ప్రజలను చంపాలని అనుకోడు, ఎవరు అనుకునే వ్యక్తులు కూడా ఏం లేరు. కానీ ఆ సందర్భం లోపల దాన్ని అర్థం చేసుకొని ఆ సీరియస్నెస్ ప్రదర్శించకపోవడం లోపల ఉన్న లోపాలు ఉంటున్నాయి. ఆ లోపాలే ఫలితంగా వివిధ ఘటనల లోపల ప్రజలు చనిపోయినవి కూడా ఉన్నాయి, జరుగుతున్నాయి. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.